కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్. అమ్మయ్య వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. మాకు తెలుదులే, నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో. గడిచిన ఈ కాలంలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. శ్యామల గారు గత 5 ఏళ్లు రాష్ట్రంలో లేరు. ఏం జరిగిందో ఆవిడకి తెలియదు. టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండన్నమాట. ఇవాళ కొత్తగా అధికార ప్రతినిధి అనేటువంటి ఒక పలుపు తాడుని మెడలో వేసి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూర్చోబెట్టారు. ఎక్కడా స్కీమ్లు లేవు, కానీ స్కామ్లు మాత్రం కావాల్సినన్నున్నాయి. ఆవిడ ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ లో ఉండి వాళ్ళు కొత్తగా వచ్చి కొత్త పిచ్చోడు పొద్దురడు అన్నట్లుగా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడితే మాత్రం నిజంగా పిచ్చి వదిలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని. కూటమి ప్రభుత్వంలో తాజాగా జరిగిన స్కామ్ గురించి చెప్పాలి. ఏం బతుకులేమి. అదే విద్యుత్ స్కామ్. ఏంటి? సలహాలు ఇవ్వడానికి వెళ్లి కలహాలు కొని తెచ్చుకున్నాడంట. లంచాలు తీసుకుంటూ అధిక రేట్లకు విద్యుత్ ని కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటూ, నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఖజానాకు అతి పెద్ద షాక్ ఇస్తున్నారు. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కే రాష్ట్రాలు దాటి వచ్చాం, ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారా? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏంటి బాబన్నా? ఇప్పటికే 15,000 కోట్ల కరెంటు ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలకి భారీ షాక్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంతో రాష్ట్ర ఖజానాకు, రాష్ట్ర ప్రజలకు సమ్మర్ స్పెషల్ షాక్ ఇచ్చారు. ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. మీకు అర్థమయ్యేలా చెప్తా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. 400 మెగావాట్లు అంటే 210 కోట్ల యూనిట్లు ఒక సంవత్సరానికి కొనుగోలు చేస్తున్నారు. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఈ కరెంటుపై గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంతో పోలిస్తే ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఒక్కో యూనిట్ కి ₹2.10 అదనంగా ఖర్చు చేస్తున్నారు. విమానంలో ఉన్నోళ్ళంతా ఎగురుతున్నామని అనుకుంటారమ్మా, అలాగే ఏజ్ లో అన్ని తెలుసు అనిపిస్తుంది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకి ఒక ఏడాదిలో జరిగే నష్టం 440 కోట్లు. అదే 25 ఏళ్లకి 11,000 కోట్ల నష్టం జరుగుతుంది. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. అంటే ఈ స్కామ్ విలువ ఎంతండి? 11,000 కోట్లు అన్నమాట. ఓన్లేరా, నేను మాత్రం ఒరిజినల్. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను డమ్మీని. 30వ తేదీన ఉత్తరాంధ్ర వెలువెల్లిపోయినటువంటి శ్రీ వరా లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి విషయాన్ని, అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అదే రోజున మరి వారి కుటుంబ సభ్యులకి ఒక 2 లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, దాన్ని ఈ రోజు వారి కుటుంబ సభ్యులకి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.